కేంద్ర మంత్రులతో తెలంగాణకు లాభం ఏంటి? రాష్ట్రానికి ఏం నిధులు తీసుకొచ్చారు? తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతుందంటున్న కాంగ్రెస్. అనుమతులు ఇవ్వడంతో తీవ్రమైన నిర్లక్ష్యం. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నలు. తాము నిధులు ఇస్తున్నామంటూ కేంద్ర ప్రభుత్వం. కాంగ్రెస్ పాలన కంటే తామే తెలంగాణకు ఎక్కువ నిధులు ఇచ్చారంటున్న బీజేపీ. ఒక ఇన్ని రోజులల్లా బీజేపీ వాళ్ళు అసలు ఏం తెచ్చిండ్రు ఏం తేలేదు అనేది వాళ్ళేమో ఇచ్చిన అంటున్నారు, వీళ్ళేమో ఏమి ఇవ్వలేదు, అంతా మేమే కష్టపడుతున్నా అంటారు. కానీ పెన్ను పేపర్ పెట్టింది మాత్రం వీళ్ళపైన ఫస్ట్ పేపర్, స్టేట్మెంట్ ఇవ్వడం ఫస్ట్ పేపర్. ఇది ఇన్ని రోజులలో అసలు ఎవరు రాయలేదు. వాస్తవానికి గమనించండి మిత్రమా, ఏదైతే ఉందో ఈ యొక్క కేంద్ర మంత్రుల గురించి నేను అనేక సందర్భాల్లో అనేక విషయాలు మీకు చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంతకుముందు గెలిచిన ఎంపీలు కానివ్వండి, అంటే కేసీఆర్తో బీ టీమ్గా పనిచేస్తుందని చెప్పి రకరకాల వదంతులు కూడా రావడం జరిగింది. సరే, ఆ పార్టీ పక్క పెడితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో 8 మంది ఎంపీలు గెలవడం జరిగింది. దాంట్లో 2 కేంద్ర మంత్రులు కావడం జరిగింది. ఒక సహాయ మంత్రిగా, ఒక కేంద్ర మంత్రిగా అవ్వడం జరిగింది. అయితే ఇందులో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మేమే మొత్తము తెలంగాణని శాసిస్తూ ఉన్నాం, తెలంగాణలో మేమే ఉన్నామని చెప్పుకునే రాబోయే తరాల్లో కూడా బీజేపీ, అంటే నెక్స్ట్ ఎలక్షన్లో మేమే అధికారంలోకి వస్తున్నాం బీజేపీ, కనీసం తెలంగాణ మీద వివక్ష చూపెడతా ఉన్నది. నిన్నగాక మొన్న నేను పేపర్లో చదివినట్టు నాకు గుర్తు, బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరగనివ్వమని చెప్పి బండి సంజయ్ గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనం చదవడం జరిగింది. మీరు గమనించండి, తెలంగాణ వాసులుగా తెలంగాణ ప్రయోజనాల కోసం అనేక మంది ఇలా బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి అనేక మంది కొట్లాడుతూ ఉన్నారు. ఆఖరి కవిత గారు కూడా కొట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంలో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారా అంటే, బనకచెర్లతో మేము అన్యాయం కానివ్వంటే నిన్ను ఎవడు కట్టమంటా ఉన్నాడు, మేము అద్దనే చెప్తా ఉన్నాం కదా, అది మిగులు జలాలే లేవు అన్నప్పుడు, ఎవరి వాటా వాళ్ళకు పంచినప్పుడు, కేంద్రం పెద్దన్న పాత్ర పోయించి ఎవరి పాట వాళ్ళకు పంచినప్పుడు నేను మిగిలింది వాడుకుంటానంటే, అంటే నువ్వు తినంగా నేను మందికి పంచి పెడుతున్నట్టు అదేమన్నట్టు. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఆస్తి ఉన్నది, ఇద్దరు పంచుకుంటే మిగులుతుంది కావచ్చు, అందుకే ఈ ఎక్స్ట్రా ఉన్నది నేను పట్టకపోతున్నా అంటే ఊకుంటారా? ఇంట్లో పంచలేదు కదా, ఇద్దరు ఎంతెంత తీసుకోవాలనేది పంచలేదు, ఉందా లేదా కూడా తెలియదు కదా. అక్కడ మిగులుతుంది, నీకు ఎందుకు బాధ, మిగిలితే నేను పట్టకపోతున్నా అంటే అదేమన్నట్టు. పంచాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా, తండ్రి అనేవాడు పంచాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఎవరు, కేంద్ర ప్రభుత్వం అనేది ఖచ్చితంగా పంచాల్సిన అవసరం ఉంటుంది. అసలు నీటి వాటాలే తేలినప్పుడు ఈ మిగులు జలాలు ఎక్కడి అనేది మీరు గమనించండి మిత్రులు. అలాగే ఇలా మెట్రో ఫేజ్ 2 ఉంటుంది హైదరాబాద్లో. మెట్రో ఫేజ్కు నిధులు కావాలి, కుయ్యో మొర్రా అని చెప్పి పోతూ ఉన్నారు. ఇప్పటి వరకు దానికి సంబంధించిన నిధులు, నేను ఏమంటున్నానంటే